నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్య. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ డొక్కా హర్షం. భారత రాజ్యాంగం గెలిచిందని ప్రకటన. స్నేక్ డ్రైవింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు. వాహనదారులను హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్. ప్రధాన ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్. తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్లను 1వ తేదీన ఇంటి వద్దనే పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకుని సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీని విజయవంతం చేశారని చెప్పారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అందించలేమని మాట్లాడిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2వ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రారంభం కావడం జరిగింది. దాదాపు ఉదయం 10 గంటలకే దాదాపు 95% పెన్షన్లను లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల వద్దనే సచివాలయ సిబ్బంది అదేవిధంగా సంబంధిత ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాలంటీర్లు లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుంది, జనజీవనం కుంటుపడుతుందని చెప్పి మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే కేవలం కొన్ని గంటల్లోనే ఈ సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో మరి ఇవాళ ఈ అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా పరిగెత్తించడంతో ఇంత పెద్ద ఎత్తున 60 లక్షల మంది పైగా పింఛన్దారుల చేతుల్లోకి డబ్బు, ఈ పింఛన్ డబ్బు, పెంచిన డబ్బు అంతా కూడా వెళ్ళింది. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు. ఒక్కో పెన్షన్దారు దగ్గర 35,000 రూపాయలు ఏ విధంగా నష్టపోయారో మనం అన్నీ కూడా చూసాం. సామాజిక పెన్షన్ల పంపిణీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖునే ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీని విజయవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. అర్హత ఉండి పెన్షన్ రాని లబ్ధిదారులు తన కార్యాలయం వద్ద సంప్రదిస్తే తగు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నసీర్ ప్రకటించారు. రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిబంధనలు ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి నిబంధనలను కూడా దాదాపు కరెంటు బిల్లులు కానీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనో అనేక సాకులు చెప్తూ వృద్ధులకు, వికలాంగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి గుంటూరు నగరంలో కూడా మా కార్యాలయంలో కూడా ఎవరికైతే అర్హత ఉండి పెన్షన్లు రానటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా అర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా మా కార్యాలయంలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర వహించడం వల్లనే విజయం సాధించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం విచారంగా ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును యథావిధిగా రాష్ట్రాలు అమలు చేయాలని, అంబేద్కర్ సూత్రాలను అమలు చేయాలని సూచించారు. గత 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటం నేటికి విజయవంతమైందని, ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి డొక్కా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా
ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిగ జాతి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవని వాహనదారులను ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. గుంటూరులోని ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందితో వెహికల్ చెకింగ్ డ్రైవ్ ని నిర్వహించారు. స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. స్నేక్, ర్యాష్ డ్రైవింగ్తో పాటు ట్రిపుల్ డ్రైవింగ్కు పాల్పడే వారిపై కేసులు నమోదు చేశారు. టీనేజర్లకు వెహికల్స్ ఇచ్చే పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తామని హెచ్చరించారు. గుంటూరులోని ప్రధాన ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ నిర్వహించిన పోలీసులు సంబంధిత పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ పాయింట్ రిక్వెస్ట్ ఏంటంటే అండర్ ఏజ్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సో కాల్డ్ స్నేక్ డ్రైవింగ్, తర్వాత అనవసరంగా గర్ల్స్ని డిస్టర్బ్ చేయడము, ఇలాంటి ఏది అన్యాక్సెప్టెడ్. ఓకే, మీకు పని ఉంది, మీరు జెన్యున్గా వెళ్తున్నారంటే ఎలాంటి ఇష్యూస్ లేదు. అదర్వైజ్ యూ హ్యావ్ టు కర్బ్ యువర్ ఇన్స్టింక్ట్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ టైం పట్టుకున్న తర్వాత నో ఎక్స్క్యూజ్, ఎవ్రీ బైక్ విల్ బి సీజ్డ్. అర్థమైందా? ఆల్ ద బెస్ట్. బ్రాడీపేట, లక్ష్మీపురం రోడ్, ఇలాంటి ఎక్కడెక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయో, సో అలాంటి ప్లేసెస్లో ఎస్పెషలీ ఉమెన్ కాలేజ్ కానీ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్న ప్లేసెస్లో మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ స్నేక్ డ్రైవింగ్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, అలాగా ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా అండర్ ఏజ్ పిల్లలు నడిపించడం అనేది కొన్ని ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన ఈరోజు ఫోకస్ చేయడం జరిగింది. దీనిట్లో ఇంపార్టెంట్లీ అంటే మనకి నంబర్ ప్లేట్ లేనివి మనం సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఉన్నది కూడా వెహికల్ని సీజ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా రేపు సెపరేట్ వాళ్ళ పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేని వాళ్ళు సమ్టైమ్స్ మర్చిపోయి వచ్చుంటారు, సమ్టైమ్స్ సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, వాళ్ళందరికీ ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి పంపిస్తున్నాము. సో కమింగ్ డేస్లో ఇది కంటిన్యూ అవుతున్నాయి. సో పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా నైట్లో బైక్స్లో అనవసరంగా తిరగడము, ఎస్పెషలీ గర్ల్స్ హాస్టల్ ఉన్న ప్లేస్లో కానీ అదర్వైజ్ ఇలాంటి కంజెస్టెడ్ రోడ్స్లో కానీ పబ్లిక్కి ఇబ్బంది ఉన్నట్టు తిరుగుతున్న అన్ని బైక్స్ కూడా ఫ్యూచర్లో సీజ్ చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నాము. గుంటూరులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. దేవాపురంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ హరిహర్ నాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పు వెలువరించింది.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. కొత్తగా వైసీపీ నేతలు నిద్రలేచినట్టు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి రాజధానికి పోలవరానికి కేంద్ర నిధులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే గల్లామాధవి హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని అన్నారు. పోలీసు వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈరోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతూ ఉన్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. కాబట్టి సర్వత్రా కృతజ్ఞతా భావంతో ఈరోజు రాష్ట్రం అంతా నిండిపోయింది. దానికి నిజంగా అభినందనీయం, హర్షదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. 2 నెలలుగా కనిపించని మాజీ మంత్రి విడుదల రజని ఇప్పుడు నిద్రలేచినట్లు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2 నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడా కనిపించని పరిస్థితుల్లో సడన్గా ఈరోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చునే పరిస్థితులు. మరి వారికి ఆ 11 సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి వారి కోసం ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్ళీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. దాన్ని వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యేగా తన తొలి జీతాన్ని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు కార్యకర్తలకు విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 1,75,000 నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను. ఈ ఫస్ట్ శాలరీ నేను ముఖ్యంగా ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలు 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. ఒక 2,000 రూపాయల సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఫీజుల రూపంలో కానివ్వండి, నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఒక 5గురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము. ఆ 5గురికి మనిషికి 10,000 చొప్పున 50,000 రూపాయలు అందించాలనుకున్నాను. మంగళగిరిలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ పార్టీ కార్యాలయానికి వచ్చిన బాధ్యతల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసి ఫోన్ యజమానులకు ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో పోయిన ఫోన్లను బీహార్లో కూడా రికవరీ చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 4.5 లక్షల విలువైన 300 ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేశారు. ఐటీ కోర్ బృందం ప్రతిష్టాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసి ఫోన్లను రికవరీ చేసిందన్నారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్లకు తాళాలు వేసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓకే, మీ పర్సనల్ డేటా చాలా ఉంటాయి, పర్సనల్ పిక్చర్స్ చాలా ఉంటాయి, మీ ఫ్యామిలీ సంబంధించిన డేటా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంకొకరికి వాళ్ళు సెకండ్ హ్యాండ్ కిందకి అమ్ముతారు. ఉన్నప్పుడు ఎవరో ఒకరికి ఈ డేటాని చేరుకుంటుంది, నంబర్స్. ఓకే, మీరు భయపడుతుంది దానికోసం, లేకపోతే ఏముంది ఇప్పుడు 5,000 6,000 అంటే పెద్ద డబ్బు కాదు ఎవరికి కూడా. సో అన్నప్పుడు నా పాయింట్ ఏంటంటే అంత దూరము మనం కాన్సన్ట్రేషన్ ఎందుకు తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీలో ముందుకు పెట్టుకోవడం, తర్వాత పక్కన పెట్టేసి మాట్లాడుకోవడం. ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ పెట్టాను, మాట్లాడుతున్నాను, మేబీ ఓవర్ 5 minutes ఈ మొబైల్ ఉండదు. ఓకే, సో అందరూ కూడా దయచేసి మొబైల్ని జాగ్రత్తగా పెట్టుకోండి.
ఇప్పుడు ఈ మొబైల్ కొంతమందికి లక్ ప్లస్ కరీ. తూర్పు నియోజకవర్గంలోని 7వ వార్డులో డిప్యూటీ మేయర్ సజీల చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతకు బాటవేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సజీలా తెలిపారు. సుమారు ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్ను 4,000 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, వార్డ్ ప్రెసిడెంట్ కుద్దూస్, సత్యం, సుబానీ, డివిజన్ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో డాక్టర్ కేఎల్పీ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అలాగే స్టెమ్ స్కూల్లో జరిగిన తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో సిహెచ్ పవన్ కళ్యాణ్ సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆటలు మనోవికాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే జాతీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ సంపదను పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ సమ్మేళనాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సొంత గన్లు కేటాయించి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జరిగే జాతీయ సమ్మేళనంలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, సత్యనారాయణ, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 500 మందికి పైగా పాల్గొనేటువంటి ఆ సమ్మేళనాలు భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కార్మికులు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ఏమి చేయాలనేటువంటిది 3 రోజుల పాటు ఆలోచన చేసి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. అందులో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుంది, మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్య. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ డొక్కా హర్షం, భారత రాజ్యాంగం గెలిచిందని ప్రకటన. స్నేక్ డ్రైవింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు, వాహనదారులను హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్, ప్రధాన ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.